తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ర్యాలీగా పొగాకు కొనుగోలు కేంద్రానికి చేరుకున్న జగన్ అక్కడ రైతులతో మాట్లాడి కొనుగోళ్ల తీరును పరిశీలించారు. పొగాకు కొనుగోలు ప్రక్రియ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరల పరిస్థితిపై ఆరా తీస్తూ అధికారుల పనితీరుని సమీక్షించారు. మార్కెట్ देवरपल्ली आक्षन वाले देवरपल्ली आक्षन वाले యావరేజ్ రేట్ ఎంత పోతా ఉంది? యావరేజ్ అంటే 260 ఇది హైయెస్ట్ రేట్ హైయెస్ట్ రేట్ 265 అన్న. హైయెస్ట్ రేట్ 265, లోయెస్ట్ రేట్ 170 అన్న. లో గ్రేడ్ 170, 170 అన్న. 260. హై గ్రేడ్ 260 పోతా ఉంది. 175 అన్న. నిన్న మనం 10 రూపాయలు పెంచారు, మీరు వస్తారన్న. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. మీరు వస్తున్నారని 10 రూపాయలు పెంచారన్న. మనం వస్తున్నామని 10-15 రూపాయలు పెంచారన్న. 15 పెంచినారు. అంతేనన్న. పెంచిన తర్వాత ఇప్పుడు 260 ఉంది. మన ప్రభుత్వం 380 అన్న. మన ప్రభుత్వంలో హైయెస్ట్ 380. మన ప్రభుత్వంలో 385 యావరేజ్ అన్న. 365 యావరేజ్. ఈ ప్రాంతానికి ఉత్తర ప్రాంతానికి సంబంధించిన యావరేజ్ 365 రూపాయలు మన ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు హైయెస్ట్ రేటు 260 రూపాయలు. అవునన్నా, అది కూడా మనం వస్తున్నామని మేడం రాజగారు 10-15 రూపాయలు పెంచినారు. లోయెస్ట్ రేటు 170 రూపాయలు. ఒక రైతు దగ్గర నీకు ఎన్ని ఎకరాలు వెంకటరావు వీరభద్రరావు అన్న? 20 ఎకరాలు ఇస్తావు. ఎంత క్వాంటిటీ హై గ్రేడ్ లో ఆ రేటు కొంటున్నారు? ఎంత పర్సెంటేజ్ కొంటా ఉన్నారు? 170లో ఎంత? ఇదే ప్రాంతమే దేవరపల్లి ఆక్షన్ హాలే. దేవరపల్లి ఆక్షన్ హాలే. యావరేజ్ రేట్ ఎంత పోతా ఉంది? ఇది హైయెస్ట్ రేట్ హైయెస్ట్ రేట్ 265, లోయెస్ట్ రేట్ 170, లో గ్రేడ్ 170, హై గ్రేడ్ 260 పోతా ఉంది. నిన్న మనం 10 రూపాయలు పెంచారు, మీరు వస్తారన్న. అది కూడా వస్తే 170 రూపాయలు అంతేనా? కేవలం 2% మాత్రమే. అలాగే 50,000 రూపాయలు 2 సంవత్సరాలు కట్టుకోవాలంటే మీరు 50,000 రూపాయలు 3 సంవత్సరాలు అంటే వడ్డీ లేదు, ఏమీ లేదని చెప్తున్నారండి. మళ్ళీ ఇంతకుముందు మన కాలంలో 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి.
మీరు వస్తున్నారనే 50,000 3 సంవత్సరాలను పెట్టారండి. కాలంలో ₹1,00,000 వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వడ్డీ లేని రుణాలు పథకం తీసేసి పొగాకు ఫార్మర్స్ కి మాత్రం రైట్, మనం చూస్తున్నాం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడున్నటువంటి పొగాకు రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి వెంకట్? లక్ష్మి, అయితే ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి గోపాలపురం ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే పర్యటించారు. అయితే ఇక్కడ పొగాకు రైతుల ఆందోళన నేపథ్యంలో వీళ్ళందరూ ఆందోళన కూడా దిగ్గిస్తున్నాయని చెప్తున్నారు. ఈ రైతులతోటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇప్పుడు రైతులు కూడా వాళ్ళ యొక్క బాధలు తెలుపుకునే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరొక పద్ధతి చూస్తే ఈ ప్రతిపక్ష నేతలు కూడా మొన్న అదే విధంగా అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు కలిపి ఒక మీట్ పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ కొన్ని అనుచిత కార్యక్రమాలు జరిగే నేపథ్యంలో వీటన్నిటినీ కూడా మేము ఎదుర్కొంటామని చెప్పడం జరిగింది. అయితే రైతులందరూ కూడా ఇప్పటికే ఈ వైసీపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకుని గత 2 రోజులుగా కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు 30,000 పై మంది జనం అయితే కనుక అక్కడ వచ్చారు. ఇప్పుడు వరకు ర్యాలీలో తిరుగుతూ ఇప్పుడే అక్కడ ఉన్న రైతులతో ముఖాముఖి ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం మీద ఏదైనప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ జగన్ పర్యటనతో రాజకీయ పరిస్థితి మరింత వేడికిందని చెప్పొచ్చు లక్ష్మి. అయితే ఇప్పుడు జగన్ ప్రస్తుతానికి అక్కడ ఉన్న స్థానిక రైతులతోటి పొగాకు రైతులతోటి మాట్లాడుతున్నారు. ముఖాముఖి ఈ సమావేశంలో అయితే రైతులు పూర్తిగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా ఇప్పుడు అక్కడ పర్యటిస్తున్న జగన్మోహన్ రెడ్డితో మొత్తం వాళ్ళ బాధలను కూడా చెప్తున్న పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ₹170 కానించి ₹265 దాకా పట్టినారండి. మొన్న మీ దగ్గర ₹10 పెంచారండి. రైతులు వచ్చారు కదండి, అక్కడికి ₹10 పెంచారండి. నిన్న మళ్ళీ ₹10 మళ్ళీ తగ్గించేసి అదిగోండి. యావరేజ్ గా ఎంత వస్తా ఉంది? 230, 220 అంతే వస్తుందండి. మాకు ₹350 రావాలండి. శీర్షాకు వెళ్ళిపోతున్నాయండి. 300 ఇచ్చానుకోండి, 200 2%, 1%, 100 వెళ్ళిపోతున్నాయండి. 300 పేళ్ళకి కేజీ 300 పడుతుంది రైతు కన్నా. కేజీ వచ్చి 300 ఖర్చు అవుతుంది. కేజీ వచ్చి ఎకరాలకు 3 లక్షలు ఖర్చు అవుతుందండి. ఈయనకేమో మనకు యావరేజ్ ప్రైస్ 230 కూడా రావట్లేదండి. కేజీ ₹100 అసలు బ్యాంకులో 10 లక్షలు తెచ్చుకున్నాం. ఒక బ్యార్లకు వచ్చి 10 లక్షలండి లోన్ తీసుకున్నాం. ఎరువులేమో 50,000 అండి. నాన్నగారి టైం టొబాకో తెలిసింది, మీ టైంలో టొబాకో అయ్యట్టండి. చంద్రబాబు నాయుడు ₹20
12 లక్షలు తీసుకున్నాడు మొత్తం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 20 రూపాయలు పెంచడం వల్ల రైతుకు మేలు జరుగుతుందా? అసలు ఏమీ జరగదు. ఏమీ లేదు. అసలు ఇంకా ఈ కంపెనీ వాళ్ళంతా 20 రూపాయల రేటు తగ్గించి కొంటున్నారండి. వాళ్ళు సిండికేట్ అయిపోయి పరిస్థితి వచ్చినారు. సిండికేట్ అయిపోయి కొంటున్నారు. చంద్రబాబు నాయుడు వాళ్ళకు మేలు చేస్తున్నాడు కానీ మనకు మేలు మీరేం చెప్పలేదండి. సిండికేట్ అయిపోయారండి. L3లో అన్ని 270, 50 అన్ని మన టైంలో ఇగో జరిగింది. ఏమండి అన్ని 270 రూపాయలు సిండికేట్ గా కొనేసుకుంటున్నారండి. ఏది మంచి పోకండి. 350, 400 కొనవలసిన పోకండి. అది దారుణంగా కొంటున్నారండి. 370 రూపాయలు పోవాల్సింది 270 కొంటున్నారు. 270 మంచిది. అన్న ఐటీసీ ఆసుపత్రి వెళ్ళిపోతుంది. ఐటీసీ ఐటీసీ అండి మొత్తం పాస్ చేసేది వాళ్ళే. సిఆర్ లో ఆర్ఆర్లు చేసేస్తారు సార్. మొత్తం 40 క్వింటాలండి బేర్లకి. 20 క్వింటాలని అంటున్నారండి ఎదరికి మళ్ళీ. ఒక ఆరెంజ్ పొగాకి కావాలంటే మొత్తం ఎక్కడి నుంచి పట్టుకొస్తామండి? 12 ఎకరాకి 12 క్వింటాలు పండుతుంది. మీకు ఐటీసీ వాళ్ళు మీ దగ్గర నుంచి ఈ టొబాకో బోర్డు బ్యారెన్కి ఎన్ని క్వింటాలు కొంటామన్నారు? 40 క్వింటాలండి ఫస్ట్. 38 క్వింటాలండి కొంటామని చెప్తారు. విపక్షాల విమర్శలకు సీఎం